మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. నిన్ననే ఫూలే సినిమా చూశానండి. ఇదేంటి దేశం అంతా యుద్ధం గురించి మాట్లాడుతుంటే నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావేంటి అని మీరు అనొచ్చు. కానీ ఫూలే సినిమా ఇది మహాయుద్ధం, మామూలు యుద్ధం కాదు. ఫూలే సినిమాలో ఫూలే స్వయంగా అంటాడు, ఆడపిల్లలకి చదువు చెబుతున్నందుకు అతన్ని దారుణంగా కొడతారు బ్రాహ్మణవాదులు వచ్చి. సో ఇంటికి తీసుకొచ్చి భార్య అతనికి కాపడం పెడుతూ ఉన్నప్పుడు అబ్ సమజ్మే ఆగయా ఏ యుద్ధ నహి మహాయుద్ధ. ఎప్పుడూ వెనకాడలేదు, ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నమాట. అందుకని ఆయన మహాత్మా ఫూలే అయ్యాడు. సరే, ఈ సినిమా ట్రైలర్ రాగానే మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణవాదులు అందరూ కూడా బ్రాహ్మణ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మా మీద వ్యతిరేకత ఎక్కడొస్తుందో అని చెప్పి వాళ్ళు భయపడిపోయారనమాట. ఎప్పుడో వేల సంవత్సరాలుగా వాళ్ళు మనుధర్మశాస్త్రం ప్రకారం ఇక్కడ అత్యధిక శాతంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి అట్టడుగు జాతులను ఏ విధంగా దోపిడీ చేశారు, ఎలాగ చేశారు అనేటటువంటిది అది మహాత్మా ఫూలే చేసినటువంటి పోరాటంలో మనకు అర్థమవుతుంది. అనివార్యంగా ఆ విషయాలు లేకుండా ఫూలే గురించి చెప్పడానికి లేదు, ఫూలే గురించి చిన్న వ్యాసం కూడా రాయడానికి లేదు. ఫూలే గురించి ఒక గొప్ప సినిమా తీశారు కదా. సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సరే, సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నందుకు ఎవరి కోసం పోరాటం చేశాడో, ఎందుకోసం పోరాటం చేశాడో, ఏ జాతుల కోసం పోరాటం చేశాడో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలి కదా. మనం అందరం దేశవ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ అయింది. థియేటర్లు అన్నీ తీసుకోలేదు, ఎక్కడో అరకొరగా. హైదరాబాదులో ఎక్కడుందా అని నేను వెతికి చూస్తే డ్యూటీ వేసి నేనున్న ఏరియాలో లేదు, నియమాల్లో లేదు, అపర్ణ దగ్గర ఎక్కడో పంజాగుట్ట దగ్గర పీవీఆర్ మాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చూశాను నిన్న. అప్పటికే 2 రోజులు లేట్ అయింది. అయితే మిత్రులారా, దేశవ్యాప్తంగా ఈ సినిమా మీద మంచి రివ్యూస్ వస్తున్నాయండి. సాధారణంగా ఏదో ఆర్ట్ మూవీ లాగానో ఎట్లాగో ఉంటుందేమో, ఏదో ఒక డాక్యుమెంటరీలా ఉంటుందేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. నేను కూడా కొంచెం డౌట్ పడ్డాను. కానీ తీసినవాడు అనంతనారాయణ మహాదేవన్, గట్టివాడు, గట్టిపెండం, మామూలు వాడు కాదు. అతను స్వయానా బ్రాహ్మణ్. సో ఇక్కడ బ్రాహ్మణ సమాజం మీద ఆయన పోరాటం చేశాడని చెప్పి బ్రాహ్మణులు ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లల కోసము, ఆ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి బాల్య వివాహాలు చేసుకుని వితంతువులుగా మారినటువంటి వాళ్ళ కోసము, వీళ్ళందరి కోసం కదా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ పోరాడింది. మరి ఇలాంటి సినిమాని ఎవరు చూడాలి? తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. కేవలం ఫూలే ఏదో బీసీ సమాజం నుంచి వచ్చాడు కాబట్టి బీసీలందరూ చూడాలి